రాధా త్వరలోనే పెళ్లి కావాలని దేవుని మొక్కుకో, వరమిస్తుంది. వస్తా రాధా, వస్తా రాధా. నవరాత్రి పండుగ మొదటి రోజునే దేవి నీకు వరమిచ్చిందమ్మా. ఈ రోజు మీ అమ్మే బ్రతుకుంటే ఎంత సంబరపడేదో, నన్ను ఎంత మెచ్చుకునేదో. ఏమిటి నాన్న, అసలు సంగతి ఏమిటో చెప్పండి. ఏమిటా? ఏమని చెప్పనమ్మా? చదువుకు చదువు, అందానికి అందం, అంతస్తుకు అంతస్తు, అన్ని విధాలా ఇంత గొప్ప సంబంధం దొరకడం చాలా కష్టం. సంబంధమా? ఎవరికి? ఎవరికేమిటమ్మా, నీకే. రేపు ప్రొద్దునే పెళ్లివారు వస్తున్నారు. రావటం చూడటం అంతా లాంఛనం అనుకో, సంబంధం ఖాయం. ఇక తాంబూలాలు గుచ్చుకోవడమే మిగిలింది. ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చింది నాన్న? తొందర బాగుందమ్మా నువ్వు చెప్పేది. వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళని, ఆ పోటీల్ని చూస్తే తొందర ఏమిటో నీకే తెలుస్తుంది. ఒక్క పూట ఆలస్యం చేసామా అయితే ఎగరేసిపోతారు తెలుసా. పోతే పోనివ్వండి, మనకే వద్దు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును నాన్నగారు, నాకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు. అదేమిటమ్మా, ఇంకా ఎంతకాలం నవ్వుతాం? ఈ సంవత్సరం పెళ్లి చేద్దామనే కదా బియ్యతో నీ చదువు కూడా మానిపించేసింది. మీ ఇష్ట ప్రకారం చదువు మానేశాను, కానీ ఇది మాత్రం నా ఇష్టానికి వదిలేయండి. ఇది తప్ప ఇంకేదన్నా నీ ఇష్ట ప్రకారమే కానీ కాదన్ను. ఇది పెళ్లి, నిండు 100 ఏళ్ల జీవితం. అది నేను చెప్పేది. ఏమిటి నువ్వు చెప్పేది? నీకేం తెలుసని? నా జీవితానికి కావాల్సింది ఏమిటో నాకు తెలుసు. అంటే నాకు తెలియదనా? నేను నీ మేలు కోరననే. మేలు కోరేవారు కనుకనే ధైర్యంగా వద్దని చెప్తున్నాను. వీల్లేదు, మాట ఇచ్చేశాను. రేపు ప్రొద్దున్నే తాంబూలాలు పుచ్చుకోక తప్పదు. నాన్నగారు, నా మాట వినకుండా తొందరపడి తాంబూలాలు ఇస్తే ఆ తర్వాత తర్వాత బెదిరిస్తున్నావా? ఇందులో బెదిరింపే ఉంది నాన్నగారు. నా మనసులో ఉన్న మాట నేను చెప్పాను. నా మాట నేను చెప్తున్నాను. 6 100 సరే ఈ పెళ్లి జరిగి తీరాల్సింది. నాన్న, నా బిడ్డవని స్వతంత్రించి మాటిచ్చానమ్మా. ఆ మాత్రం అధికారం నాకు లేదా? లేదని కాదు, కాకపోతే ఒక్క మాట ముందుగా చెప్పుంటే ఇంత గొడవ రాకపోను. గొడవ? ఇది గొడవ? నానా అవస్థలు పడి నేను ఇంత మంచి సంబంధం తీసుకొస్తే దీన్ని గొడవ అంటావా? ఇదా నా మాటకు నువ్వు ఇచ్చే విలువ? మీ మాట కోసం సరే అనడానికి ఇదంత చిన్న విషయం కాదు నాన్న. చిన్న విషయం కాదు కాబట్టి పెద్దవాళ్ళు వదిలిపెట్టమంటున్నాను. నన్ను కొంచెం ఆలోచించుకొని. ఏమిటి ఆలోచన? మాట్లాడవే. మీరు ఆవేశంలో ఉండగా నేనేం చెప్పలేను, క్షమించండి. రాధా, ఏమిటా నిర్లక్ష్యం? ఏది ఏమైనా సరే ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. స్టేషన్ బండి వెళ్ళిందా? ఎప్పుడో వెళ్ళిపోలేదు బాబు. సరే, నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ టిఫిన్ ఏర్పరచు. అరే రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ముందుగానే మీ ఫ్రెండ్ పెళ్లి చూపులకు కూడా ఇంత లేట్ గానే రావటం. ఇంత ఆవిడకి ఎప్పుడు నిశ్చయించారు? వీళ్ళు సాయంకాలం కూడా మాతో చెప్పలేదే. పెళ్లి వచ్చినా పిడికి వచ్చినా ఆగదమ్మా. పదండి పదండి పదండి. ఆ పెళ్లి కూతురు ఎక్కడ? అయినుంది. మీరు వెళ్ళి త్వరగా అమ్మాయిని రెడీ చేయండి. పెళ్లి వారు వచ్చి వెళ్ళండి త్వరగా. మనం వచ్చామని ఇక్కడ దాక్కుంది. అవునవును. ఏంటిది? రాధా, రాధా. బాబాయ్. ఏమిటమ్మా ఇంకా ఆలస్యం? బాబాయ్ గారు. ఏమిటమ్మా? రాధ లేదండి. లేదా? ఇల్లు విడిచి వెళ్ళిపోయిందండి. ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ఏంటి? ఇది లడ్డు. నాన్న, మిమ్మల్ని నొప్పించలేక, నా మాటకు ఒప్పించలేక ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. నా నిర్ణయానికి మీరు బాధపడద్దు, నా కోసం వెతకటానికి కూడా ప్రయత్నించొద్దు. నన్ను క్షమించండి నాన్న. రాధా, ఎంత పని చేశావమ్మా, ఎంత పని చేశావు? బాబాయ్ గారు, రాధ నీకు అసలు విషయం చెప్పనే లేదా? ఏమిటమ్మా అది? ఏమిటి? వేణుగోపాలరావు అని కాలేజీలో తోటి విద్యార్థికి మనసిచ్చింది. నెమ్మదిగా మీతో చెప్పి. వేణుగోపాలరావు? బాబాయ్ గారు, ఇదిగో ఫోటో. ఇతనా? ఇతనే. వాళ్ళ నాన్నగారు గుంటూరులో పెద్ద వకీలు, చాలా గొప్ప కుటుంబం. ఆయన ఇక్కడే చదువుతున్నారు బాబాయ్ గారు. అదేనమ్మా, లాయర్ వెంకటకృష్ణ గారు అబ్బాయి. ఆయన మీకు తెలుసా బాబాయ్ గారు? తెలుసా ఏమిటమ్మా, నేను మాట్లాడిన సంబంధమే ఇది. నిజంగా? నిజంగానేనమ్మా, అతనే ఇతను. అయ్యయ్యో పిచ్చి తల్లి, మాట మాత్రం ముందు చెప్పుకుంటే ఎంత బాగుండేదమ్మా, ఎంత బాగుండేది. భగవంతుడా, ఏమిటి ఘోరం! ఇప్పుడు ఏమిటి చేయటం నేను? రాధొస్తుంది రోయ్. నా మాట విను, అనవసరంగా అమ్మాయిని. ఏం పర్వాలేదు, వేణు మరీ మరీ చెప్పాడుగా కాసేపు ఏడిపించమని. ఇలాంటి విషయాల్లో జోక్స్ వద్దురా, పూర్ గాడు వద్దురా. ఎవడరా నువ్వు?
10 నిమిషాలు కంగారు చేశామంటే ఆ తర్వాత కలిగే ఆనందం నీకేం తెలుసు? నువ్వు వెళ్ళు బ్రదర్, నేను చెప్తాను. హలో మిస్ రాధా, గుడ్ మార్నింగ్. హలో రాజు, గుడ్ మార్నింగ్. వేణు రూమ్ నంబర్ తెలుసా? ఓ తెలుసు, రూమ్ నెంబర్ 16. కానీ లేడే, ఊరెళ్ళాడు. పెళ్లి నిర్ణయించారట, పరుగెత్తాడు. పెళ్ళా? ఎవరికి? కనకే మీతో చెప్పి మరీ పెడతానన్నాడే. వేణుకు పెళ్ళా? నువ్వు చెప్పేది నిజమేనా? ఓ మై గాడ్, ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తారటండి. పెళ్లి విషయం ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేయమని లెటర్ కూడా రాశాడు. ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. కానీ మనలో మనమాట, వాడిలా చేశాడు అంటే మాకెవరికి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అసలే వాళ్ళ నానంటే వాడికి హాడల్. ఆయన గుంటూరులో గర్జించాడంటే వాడు ఇక్కడే గజగజలాడతాడు. పైగా పిల్లని కూడా చూడకుండా పెళ్లి చేసుకోవాలటండి. పాపం ఒక వంక ఏడుస్తూనే వెళ్ళాడు. ఏమిటి, వాళ్ళ నాన్నగారికి భయపడి ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? అవునండి, వాడు స్వయంగా వచ్చి మీకు క్షమాపణ చెప్పుకుంటానాడే. మీరు ఇంటికి వెళ్ళండి, ఈ పాటికి వచ్చే ఉంటాడు. థ్యాంక్స్ రాజు, వస్తాను. చూడండి, బాధపడకండి. మనం ఒకటి తలిస్తే తాను ఒకటి తలవడం దైవానికి దురలవాటు. నాన్న, కన్ను తెరవక ముందే తల్లిని పోగొట్టుకున్నాను. ఏ లోటు లేకుండా పెంచాడు. ఆ విశ్వాసమైనా లేకుండా మిమ్మల్ని మోసగించి వచ్చాను. నేను మోసపోయాను. నాకు తగిన శాస్తి జరిగింది. ఇక నాకు మరణమే శరణ్యం. నన్ను మన్నించండి నాన్న, నన్ను మన్నించండి. ఎవరు మీరు? వదలండి. నన్ను ఆపడానికి మీరెవరు? నేనెవరినో తర్వాత చెప్తాను. నీ ట్రెండ్ చూసి నేను కొంతసేపటి నుంచి వాచ్ చేస్తున్నాను. నా అనుమానం కరెక్ట్ అయింది. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోతున్నావు? ఎవరు నువ్వు? అది మీకు అనవసరం. నన్ను ఆపడానికి మీకే అధికారం ఉంది. నాన్సెన్స్. అదంతా ఇంటికి పోయి మాట్లాడుకుందాం. అసలు నువ్వు ప్రాణం వదలాలని ఎప్పుడు డిసైడ్ చేసుకున్నావో అప్పుడే దానిపై నీకు అధికారం పోయింది. నేను నిన్ను సేవ్ చేసిన మరుక్షణంలో అది నాకు దక్కింది. ఈ దేహం, ఈ ప్రాణం అన్ని నావి. కామా, రాను, వదలండి. నా చేతికి చిక్కిన తర్వాత తప్పించుకుపోవడం అసంభవం. ఫాలో మీ. వదలండి. ఏ రాజు, వదలండి. వదలండి. ఏమిటి దౌర్జన్యం? ఇక నిన్ను వదలాలా మానాలా అన్నది నా ఇష్టం. నా మీద మీ ఇష్టం ఏమిటి? చెప్పానుగా, నీ ప్రాణం కాపాడవేనని. లుక్ షేర్ డియర్, పుట్టినప్పుడు నీకు ఇష్టమై పుట్టావా, నీకు ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి. అదెంతో ఇది అంతే. ఏమంటావు? బై నీకు తల్లిదండ్రి ఉన్నారా? తండ్రి ఉన్నారు. ఓహో, కన్న తల్లి లేదన్నమాట. సవతి తల్లి పెట్టే బాధలు భరించలేక. అబ్బే, నాకు సవతి తల్లి లేదు, ఆ బాధలు లేవు. అయితే నీ భర్త చెడుదారులు బట్టి ఉండాలి. కర్మ, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఐ సీ, దట్స్ గుడ్. చదువుకున్నావా? బిఏ. ఓహో, అర్థమై. పరీక్షలో తప్పి నాన్నగారు కోపడతారని. కాలేజీ పరీక్షలు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అయితే బ్రతుకు పరీక్షలో ఫెయిల్ అయ్యావా? నీ పేరేమిటి? రాధ. రాధ? వెరీ రొమాంటిక్ నేమ్. గుడ్ ఈవినింగ్ డియర్. గుడ్ ఈవినింగ్ డాడీ. థ్యాంక్ యూ. ఇంకా నిద్రపోలేదా డియర్? నువ్వు రాకుండా ఎలా నిద్రపోని డాడీ? పోనీ భోజనమైనా చేయలేదా? ఎలా డాడీ నువ్వు రానిదే? ఓ, ఐఎమ్ సో సారీ డియర్. వెళ్ళి సర్వ్ చేయమని చెప్పు. ఐఎమ్ కమింగ్. ఎస్ డాడీ. జెంట్లీ జెంట్లీ. లుక్ హియర్ డియర్, నేను నీలాగే చనిపోవాలని ఆలోచించాను. కానీ చావు కన్నా బ్రతకడమే అవసరమనిపించి ఇలాంటి కారణం ఒక్కటి చాలని తోచి ఏకాకినై బ్రతికున్నా. ఆ పాపకు తల్లి లేదా? ఆ పాపకు తల్లి లేదు, ఈ దేహానికి ప్రాణం లేదు. హలో డియర్. నా ఇల్లాలు అనురాధ, ఉత్తమురాలు, అతిలోక సుందరి, అందం ఆనందం కలబోసి పోసిన బంగారు బొమ్మ.
ఆమెను తీసుకుపోవాలన్న దురుద్దేశంతో విధి నాకు ఎనలేని సిరి సంపదలిచ్చింది. కాని ప్రాణం లేని ఈ దేహం ఎంతో, దేవుడు లేని దేవాలయం ఎంతో, ఆమె లేని ఈ భవంతి భోగభాగ్యాలు అంతే అయ్యాయి. రాత్రిళ్ళు నా క్షోభ ఇంత అంతా కాదు. ఈ పాప అర్ధరాత్రి లేచి కూర్చుని అమ్మ కావాలంటుంది. ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా, నీ మీద కోపమా లేక నా మీద అది వేధిస్తుంది? అమ్మకు నా మీదేనమ్మా కోపం. నేనేం తప్పు చేశాను అని ఏడుస్తాను. క్షణం తర్వాత నా పాపే నాకు తల్లి. నా కన్నీరు తుడిచి నన్ను జోకొట్టి తను నిద్రపోతుంది. ఈ పరిస్థితి చూసి నా బంధువర్గం అంతా ఏమంటున్నారో తెలుసు. ఆనందరావు, భగవంతుడు నీకు ఎనలేని సిరి సంపదలు ఇచ్చాడు, అందం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వయసు మాత్రం నీకేం మించిపోయింది కనుక మళ్ళీ పెళ్లి చేసుకో. నీ ఇంటికో మహాలక్ష్మి, నీ బిడ్డకో తల్లి లభిస్తుంది అని బలవంత పెడుతున్నారు. చదువున్న నా ఫ్రెండ్స్ అంతా ఏమంటున్నారో తెలుసా? అయిన వాళ్ళని అడిగితే ఒకవేళ కాదంటారేమోనన్న భయం అయితే ఏమీ లేని వాళ్ళని, పోనీ ఏ అనాథనైనా సరే చదువుకున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అని ఘోష పెడుతున్నారు. ఇవన్నీ ఆలోచించి బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేమిటో చెప్పనా? షలాయ్? వద్దు, మీ నోటితో ఆ మాట చెప్పొద్దు, నేను వినలేను. నాన్ సెన్స్, వెనుక తప్పదు. ఈ పిల్ల కోసం నేను పెళ్లి చేసుకున్న ఆ వచ్చే మహాతల్లి నా పాపకు సవతి తల్లి బాధిస్తుంది. ఒక్క మాట అంటే, ఒక్క దెబ్బ వేస్తే మై గాడ్. అందుకని ఈ బిడ్డ మీద, చనిపోయిన నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ జన్మకిక పెళ్లి చేసుకోరాదు అని నిర్ణయించుకున్నాను. నిజంగానా? సిల్లీ, వెరీ సిల్లీ. నా బిడ్డ తప్పితే ఈ లోకంలో నాకెవరి మీద, దేని మీద ఆసక్తి లేదు. ఈ లోకంలో ఉన్న స్త్రీలందరూ నాకు తోబుట్టువు లాంటి వాళ్ళు. ఆ, మీ మాట తీరు అన్నీ నేను అనుకున్న దానికి భిన్నంగా ఉన్నాయి. అంత ఏదో కథలా ఉంది. ఎవరు మంచో ఎవరు కాదో తెలుసుకోలేని పసితనం, ఏది తప్పో ఏది ఒప్పో అర్థం చేసుకోలేని అమాయకత్వం ఇప్పటికైనా బోధపడిందా? ఆత్మహత్య మహాపాతకం. నీ వంటి ఆడపిల్ల ఇలా సాహసించి ఒంటరిగా ఇల్లు వదిలి బయటకు వస్తే ప్రమాదం కూడా. ఇవాళ నాకు కనిపించావు గనుక సరిపోయింది. సపోజ్ ఎవడైనా ఒక రౌడీ చేతుల్లో పడితే ప్రాణం కన్నా విలువైన మానమర్యాదలు ఏమయ్యాయి? నేను ఒక ఆడపిల్ల తండ్రినేనమ్మా. నీ తండ్రి క్షోభ నాకు అర్థమవుతుంది. నిదానంగా ఆలోచించు. పోనీ ఇప్పుడేమీ చెప్పనక్కర్లేదు. రేపు ఉదయం నీ అడ్రస్ చెప్పు. నేనే స్వయంగా తీసుకెళ్లి నిన్ను మీ ఇంట్లో దిగబెడతాను. నువ్వేమైనా తప్పులు చేసి ఉంటే మీ పెద్దవాళ్లకు నేను సర్ది చెబుతాను. సరేనా? ఓకే? నో నో, వాట్ ఈస్ ఇట్? గెట్ అప్, గెట్ అప్. లోకంలో అందరూ మీ వెంటి సత్పురుషులే అయితే ఏ ఆడపడుచుకు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు రావు, ఇలాంటి దురవస్థలు పట్టవు. స్త్రీ జాతే మీ వంటి వారికి చెయ్యెత్తి మొక్కుతుంది. నో నో, నాకు అలాంటివేమీ వద్దు. రేపు నిన్ను మీ ఇంటి దగ్గర అప్పచెప్పాక థ్యాంక్స్ చెబుతూ గాను. అంతే చాలు. పపిడియా, కమింగ్ డాడీ. చూడమ్మా, అత్తను తీసుకెళ్ళి భోజనం పెట్టమ్మా. ఎస్ డాడీ. మరి మీరు? ఇప్పుడు కాదు, తర్వాత. రా అత్త. చూడు రాధ, నీకేం భయం లేదు. ఇది నీ అన్నగారి ఇల్లు అనుకో. అలసి వచ్చావు, భోజనం చేసి హాయిగా నిద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏం అలా కూర్చున్నా? మీరే కబురు చెప్పరు, నాకు నిద్ర రాదు. ఏం చేయను? కబుర్లా? నా మనసు బాగుండలేదమ్మా. నా మనసు బాగాలేదు. ఆ? నీకో మనసు, ఆ మనసు బాగుండకపోవడమా? ఏమ్మా, నిన్నెవరేమన్నారు? నేను రోజు మా డాడీతోనే కలిసి అన్నం తింటాను. ఇవాళ ఆయన నా టేబుల్ దగ్గర కూడా రాలేదు. అందుకని నాకు ఏడుపు వస్తుంది. నీకు మీ నాన్నగారి మీద ఉన్న అపేక్షలు నూరో వంతన్నా నాకుంటే. అత్త, నీకు కూడా నాన్నున్నారా? ఉన్నారమ్మా. నువ్వు కూడా రోజు మీ డాడీతోనే కలిసి అన్నం తింటావా? నిన్నటి వరకు అంతేనమ్మా. మా డాడీతో అన్నం తినలేదని నాకు ఎలాగో ఉంది. నీకు అంతేనా? మీ నాన్న కోసం నువ్వు బెంగ పెట్టుకున్నావా?
పప్పి పడుకోమ్మా, పొద్దుపోయింది. పడుకుంటే నిద్ర రాదుగా. ఏ? మా నాన్న రావాలి, కథలు చెప్పాలి. పోనీ ఇవాళ నువ్వు మంచి కథ చెప్పు. కథ జీవితమే ఒక కథలా ఉందమ్మా. చెప్పు, అదే చెప్పు. కొత్త కదా. చెప్పనా కథ చెప్పనా, చెప్పనా కథ చెప్పనా, విన్న కథ చెప్పనా, కన్న కథ చెప్పనా, చెప్పనా కథ చెప్పనా. కొలనులోన అందమైన కలువ ఉన్నది, కొండ మీద జాబిల్లిని కోరుకున్నది. అందమైన చందమామ అందనన్నది, కిందనున్న కలువ గుండె జల్లుమన్నది, జల్లుమన్నది. చెప్పనా కథ చెప్పనా, చెప్పనా కథ చెప్పనా. ఇల్లు విడచి కలువ కన్నె వెడలిపోయెను, నీడలేక నీరు లేక ఒడిలిపోయెను, ఒడిలిపోయెను. చల్లనైన ఒక రాజు నీడ చూపెను, అయినా మదిలోని బాధ ఆరదాయెను, ఆరదాయెను. చెప్పనా కథ చెప్పనా, చెప్పనా కథ చెప్పనా. అందరాని ఫలమునకై ఆశయేలనో, నమ్మరాని లోకమ్మును నమ్ముటేలనో. అందరాని ఫలమునకై ఆశయేలనో, లాలీ జోలాలి, లాలీ 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 లాలీ. డాడీ 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 డాడీ. గుడ్ మార్నింగ్ డియర్. గుడ్ మార్నింగ్ డాడీ. అత్తలేచిందా? కాఫీ తాగిందా? ఇవాళ మనం అత్తతో కలిసి వాళ్ళ ఊరు వెళ్దాం. ఏ అదా సంగతి. వాట్ ఇస్ ఇట్ డియర్? అత్త వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది డాడీ. అవును డాడీ, ఇల్లంతా అడిగాను, ఎక్కడ కనిపించలేదు. ఇస్ ఇట్? Poor girl. May God save you. May God save you. ఎవతవే నువ్వు? అయ్యో, ఆశని పొగరు బొగ్గులైపోను, నీ సింగారం సట్టుపండ్లావా, దారి కాపడ్డలే. దారి తెలవక ఎలా పోతున్నానమ్మా, క్షమించు. ఈ నంగనాథ్ కబుర్లకేం గాని డబ్బు కట్టు. డబ్బా నా దగ్గర ఎక్కడిది? ఆశని 5 సేరు పాలు పొట్టనెట్టుకుని డబ్బు లేదంటావా? నేనేం కావాలే? నన్నేం చేయమంటావమ్మా, ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాట? నడు, ఇంటి నడు, చెంబు తప్పేలా తెగనమైనా సరే నా డబ్బు నా కట్టు.
మాది ఊరు కాదమ్మా, నాకెవరూ లేరు. ఆసి ఒకలు మారి నీ ఏసాలు నాకు తెలవా? డబ్బుతే లేదా పద. పోలీస్ స్టేషన్ కా? వద్దమ్మా, కావాలంటే మీ ఇంటికి వచ్చి చాకరీ చేసి నా ఇంటికి వచ్చి నా నెత్తినెక్కుదామనా? చేతిలో డబ్బులు లేకపోతే చేతున్న గాజులు ఇవే. ఆగమ్మా ఆగు. ఏమిటే సుబ్బి, 5 సేర్ల పాలకి బంగారు గాజులు కావాలా నీకు? అయితే నా డబ్బులు నాకు ఇమ్మనమ్మా. నీ డబ్బు నేను ఇస్తాలే. వద్దులేండమ్మా, నువ్వు ఉండమ్మా. ఎంతే? తెలదేటి 5 సేర్ల పాలకి 6 బావలా. సరే తీసుకో. ఒక్క నీరు సుక్కన్నా కలపలేదు, ఇంకా చింత పిక్కేసినా మునగదు. అయితే ఏమంటావు? 5 సేర్ల పాలకి 6 బావలా. 5 సేర్ల నీళ్ళకి 10 సేర్లకి డబ్బు తీసుకో. 10 రూపాయలు చాలా? మరి కుండ పగిలిందిగా ఆ డబ్బులో. ఆశని దుంపదేగా, చాలా గట్టిదానివే. చల్లగా ఉండండి అమ్మా. రామ్మా రా. జరిగిందేదో జరిగింది, దాని గురించి ఏమీ బాధపడకమ్మా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆయన నియమించిన సేవకులం మేమున్నాం. నీ స్థితిలో ఎవరున్నా ఇంటికి తిరిగి వెళ్ళలేరమ్మా, అది నాకు తెలుసు. చూడమ్మా, దిక్కులేక అల్లాడే నీ వంటి వారు ఇక్కడ 10 మంది ఉన్నారు. వాళ్ళంతా వృత్తి విద్యను నేర్చుకుని ఎంతో ఆనందంగా ఉన్నారు. నువ్వు కూడా నీ భవిష్యత్తు నిర్ణయించుకునే వరకు వాళ్ళతో పాటు ఇక్కడే ఉండొచ్చు. అల్లికలు, కుట్లు, సంగీతం, నాట్యం ఏదో ఒకటి నేర్చుకో. డబ్బు సంపాదించు. జీవితం 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుకో. వీళ్ళంతా నీ తోబుట్టువులే అనుకో. సరేనా? ఉంటావా అమ్మా? నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి. అదిగో అదే పనికిరాదు. ఈ స్థితిలో ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. చెప్తాను. చక్కగా స్నానం చేసి ముస్తాబాబు నలుగురితో కబుర్లు చెప్పుకో. నీలా, కమల, ఈ అమ్మాయి పేరు రాధ. పాపం నీలాంటిది. తీసుకువెళ్ళి స్నానం చేయించి మహాలక్ష్మిలాగా ముస్తాబు చేయండి. వెళ్ళమ్మా, వెళ్ళు. బాబు, కాంతంతా ఎంగిలి పదండి బాబు. ఎట్లా తినమంటావు? తిండి తిప్పలు లేకుండా నా బిడ్డ ఎక్కడ అవస్థ పడుతుందో ఏమో. అందుకని మీరు కూడా నిద్ర ఆహారాలు మానుకొని బాధపడతా కూర్చుంటే ఏంటి లాభం చెప్పండి? బాధగా ఇంకేమని సుబ్బన్న, ఎంతసేపు నా మాట నా గౌరవం అంటూ అహంకారంలో పడి దాని మనసు ఏమిటో ఎన్నడూ కనుక్కోలేకపోయాను. చేతులారా నా బిడ్డ బ్రతుకు అధ్వానం చేశాను. అట్టగాని ఊరికే కూర్చుంటే ఏటా? పోలీసు వాళ్ళకన్నా రిపోర్ట్ చేయండి బాబు. వద్దురా, వద్దు. నేనే వెళ్ళి స్వయంగా వెతుకుతాను. రామ్మారా, ఈవేళ నవరాత్రి 3వ రోజు. పైన బొమ్మల కొలువు పెట్టుకొని అంతా అక్కడే ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఎవరు తలుపు వేసింది? కమలా, మేరీ, తలుపు తీయండి. కమలా! ఆగు! ఎవరు నువ్వు? ఎవరు నువ్వు, ఎవరు నేను? ఇది బొత్తిగా ఇక్కడ అర్థం లేదు ప్రశ్న. ఇది కోటి నువ్వులు, కోటి నేనులు కలిసి ఒక్క మనం అనే మహత్తర సంగమం. అర్థమైందా? ఇంకా చెప్పాలి? అక్కర్లేదు. ఇంత భయంకరమైన చోటు అనుకోలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు అనుకోవాలి? చూడు, తెరదీస్తే స్వర్గసీమ. రా. మీకు దండం పెడతా, నన్ను వదిలేసేయండి. నేను దారి తెప్పొచ్చాను. దారి తప్పిన వాళ్లే ఇక్కడికి వస్తారు. నువ్వేమిటి? నేను అంతే. అందరం దారి తప్పే ఇక్కడికి వచ్చాం. రామా, దుర్మార్గుడా, నీకు తల్లి తోపుట్టువులు కట్టుకున్న భార్య లేరు? ఉన్నారు. లేకే
అందరూ ఉన్నారు. భార్య ఉండేనా ఇలాంటి పాపాన్ని కొడిగడుతున్నావు? బాగా అడిగా, అడగవలసిన ప్రశ్నే అడిగా. అవును, కట్టుకున్న భార్య ఉండే ఇక్కడికి వచ్చాను. తెలుసా ఎందుకో తెలుసా? జీవితంలో ఎన్నో రాత్రులు రావచ్చు పోవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత వచ్చే తొలి రాత్రి ఉందే, అలాంటిది ఒకసారే వస్తుంది. నా జీవితంలో కూడా ఒకసారి వచ్చింది. ఆ రాత్రి నా భార్య చక్కగా అలంకరించుకుని వచ్చి నా పాదాలకు నమస్కరించింది. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. తీరా చూస్తే కన్నీరు పెడుతుంది. ఇదేమిటని అడిగాను. సమాధానం చెప్పలేదు. ఎందుకు ఏడుస్తావు, కారణం చెప్పు అని గుచ్చి గుచ్చి అడిగాను. బోరున ఏడవసాగి. అప్పుడు నేను ఏ భర్త తన భార్యను అడగకూడని ప్రశ్న అడిగాను. ఏమిటో తెలుసా? అమ్మాయి, నిజం చెప్పు, నేను నీకు నచ్చలేదా? లేక నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తే బలవంతాన మీ పెద్దవాళ్ళు నాకిచ్చి పెళ్లి చేశారా? చెప్పు అన్నా. అయ్యయ్యో, అంత మాట అనకండి. నా జీవితంలో కన్నెత్తి చూసింది తొలిసారిగా మిమ్మల్ని అన్నాడు. మరెందుకు ఏడుస్తావు అన్నా. నా కోసం కాదు, మీ గురించి బాధపడుతున్నాను. నా తల్లిదండ్రులు మిమ్మల్ని మోసం చేశారు అంది. ఏమిటా మోసం అన్నా. నాకు 5-6 ఏళ్లుగా క్షయరోగం ఉంది. అది మీతో చెప్పకుండా ఈ పెళ్లి చేశారు. మీరు నాతో కాపురం చేస్తే మీకు కూడా ఈ వ్యాధి అంటుకుంటుంది. కావాలంటే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి, నేను మీ దారికి అడ్డురాను. కానీ నాకు మాత్రం విడాకులు ఇవ్వకండి. మీ పాదదాసిగా ఓ మూలపడి ఉంటాను. ఆఖరికి గొడ్ల చావిట్లోనైనా సరే పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగా నన్ను వెళ్ళిపోనివ్వండి అని దీనాతి దీనంగా వేడుకు. ఈ స్థితిలో నేనేం చేయగలను? మనిషి అయినవాడు, హృదయం ఉన్నవాడు అలాంటి త్యాగబుద్ధి గల ఇల్లాలికి అన్యాయం చేయగలడా? చేయడు. నేను ఆమెను ఓదార్చా. నీకెలాంటి అన్యాయం చేయను. మళ్ళీ పెళ్లి కూడా చేసుకోను అని మాటిచ్చా. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఎంతకాలం? నేను మనిషిని. ఉడుకునెత్తులు పరవళ్ళు దొక్కే వయస్సు. అక్కడికి నా మనస్సును స్త్రీవాంఛకు దూరంగా ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో క్లబ్బులు, జూదాలు, చిట్ట చివరకు తాగుడు అన్నిటికీ అలవాటు పడ్డా. వ్యసనాలకు బానిసనైపోయాను. కొండ మీది బండలా దొర్లి పడిపోతున్నా. ఇంతకాలం నాలో అణగారి ఉన్న కోరికలన్నీ ఒక్కసారిగా కట్టలు తెచ్చుకున్నాయి. ఏమైనా సరేనని ఇవాళే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్పు, నా జీవితంలో ప్రతి రాత్రి చీకటి రాత్రి కావలసిందేనా? నా అందాల రాశి నువ్వే చెప్పు. వద్దు, మీరు చాలా మంచివారు. మీది చాలా గొప్ప హృదయం. నిన్నటి వరకు మంచి దారిలో ఉన్నవారు ఇవాళ ఎందుకు ఈ పాపాన్ని కొడిగడతారు? వద్దు, మీ ఇల్లారికి ద్రోహం చేయకండి. ఈ మాట నిన్న చెబితే వినేవాణ్ణేమో. ఇవాళ నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదు. రా. మధ్యాహ్నం చెప్తున్నాను, నన్ను వదలండి. వదలను. వదిలిపెట్టండి. వదలను. నన్ను తాగద్దు. మీ భార్య మీద ఒట్టు. భార్య లేదు, గిరియలేదు. ఇక్కడ ఉన్నది నువ్వు నేను అంతే. రా. నువ్వు మనిషివా పశువా? పశువుని. కరెక్ట్, పశువుని. వదలా. ఆగు. నేను వదలను. అడుగు ముందుకు వేసావా నీ ప్రాణాలు తక్కువ. ఈ పాపం మన దగ్గర అడగం. వద్దు వద్దు వద్దమ్మా, నన్ను కొట్టద్దమ్మా.
నన్ను క్షమించు తల్లి. పశుత్వంతో పత్రమైపోతున్న నన్ను మళ్ళీ మనిషి చేశావు. నన్ను క్షమించు తల్లి, క్షమించు.